మాస్కో మాల్ మీద జరిగినటువంటి ఉగ్ర దాడుల ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 140కి చేరింది. ఈ ఘటనలో 5గురిని ముందు అరెస్ట్ చేశారు, తర్వాత ఇంకొక 4గురిని అరెస్ట్ చేశారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఉక్రెయిన్ సహకారం ఏ మేరకు ఉంది, వాళ్ళకి ఆయుధాలు ఎలా అందినాయి, రష్యా లోపలికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దీని మీద ఆరా తీస్తున్నది. ఉక్రెయిన్ పాత్ర ఉందని రష్యా చాలా బలంగా నమ్ముతోంది. మరొక వైపున వీళ్ళకి సంబంధించి క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు అందినాయి అన్నటువంటిది తాజాగా రష్యా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఫైనాన్సర్ ఎవరు ఆ క్రిప్టో కరెన్సీ ఇచ్చిందన్నది ఇప్పుడు కనుక్కోవడం కష్టమే. అయితే వెరిఫైబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం క్రిప్టో కరెన్సీ ద్వారా వీళ్ళకి నగదు అందింది. ఆ క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు ఇచ్చింది ఉక్రెయిన్ అన్నటువంటిది రష్యా అనుమానిస్తోంది.